హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు BSKSR క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి SSC MTS ఎగ్జామినేషన్ మరొక 35 డేస్లో మనకి జరగబోతోంది. సో దీనికి సంబంధించి ఆల్రెడీ 40 డేస్కి సంబంధించినటువంటి స్ట్రాటజీ వీడియో చేశాను. అలాగే ఇంగ్లీష్లో మీరు 65/75 మార్క్స్ ఏ విధంగా తెచ్చుకోవచ్చు అనేది కూడా వీడియో చేయడం జరిగింది. ఆ 2 వీడియోస్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అవైతే చూడండి. సో ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ లేదా జనరల్ అవేర్నెస్కి సంబంధించి మీరు 65 మార్క్స్ ఈజీగా ఏ విధంగా తెచ్చుకోవచ్చు, ఈ 35 డేస్లో మీరు చదవాల్సినటువంటి 100% గన్ షాట్ టాపిక్స్ ఏంటనేది ఈ వీడియోలో చెప్తానండి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అయ్యేటువంటి వీడియో ఇది. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో SSC అండ్ అదర్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు క్లాసెస్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా SSC ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో 1997 నుంచి ఈ రోజు వరకు అడిగినటువంటి ప్రీవియస్ పేపర్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు పొందుపరుస్తూ ఇంగ్లీష్లో 10,500+ బిట్స్ అయితే ఉన్నాయండి. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్. ఇంకా జీకేలో తెలుగు మీడియం అభ్యర్థుల కోసం 10,000+ బిట్స్ ఉన్నటువంటి మెటీరియల్ని ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే MTS అండ్ GD ఎగ్జామ్స్కి సంబంధించి ప్రీవియస్ పేపర్స్ 40 పేపర్స్ PDFస్ని మీకు ఈ కోర్స్ తీసుకునేటువంటి వారికి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఈ కంప్లీట్ కోర్స్ని 99 రూపీస్కే పొందవచ్చు. ఈ ఆఫర్ మీకు ఈ ఒక్కరోజే ఉంటుంది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. సో డిస్క్రిప్షన్లో మీకు BSK జాబ్స్ అని చెప్పేసి యాప్ లింక్ ఉంటుంది. ఆ లింక్పై క్లిక్ చేసి ఇప్పుడే మీరు ఈ కోర్స్ని ఇమ్మీడియట్గా తీసుకోండి. ఓకే, సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూడండి యాప్ లింక్. ఫ్రెండ్స్, మనకి SSC MTS అండ్ హవాల్దార్ ఎగ్జామినేషన్లో జీకే అలాగే ఇంగ్లీష్ ఈ 2 టాపిక్స్ కూడా మనకి హార్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్గా చెప్పుకోవచ్చండి. అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి. ఎందుకంటే ఈ 2 టాపిక్స్ నుంచి మీకు వచ్చేటువంటి టోటల్ 150 మార్క్స్లో మీకు వచ్చేటువంటి మార్కులను బట్టే మీకు జాబ్ వస్తుందా లేదా అనేది డిసైడ్ చేసేటువంటి టాపిక్స్ ఇవి. సో కాబట్టి మీరు ఈ 2 టాపిక్స్ మీద రాబోయేటువంటి ఈ 35 రోజుల్లో ఖచ్చితంగా మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఈ 2 టాపిక్స్లో ఎవరైతే మంచిగా మార్కులు గెయిన్ చేస్తారో వారికే జాబ్ వస్తుంది. 9,500 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఈసారి హ్యూజ్ వేకెన్సీస్తో నోటిఫికేషన్ వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ ఇంత వేకెన్సీస్తో వస్తుందా లేదా అనేది కూడా తెలియదు. కాబట్టి మీరు ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను స్టాటిక్ జీకే అంటే మనకున్నటువంటి జీకే టాపిక్స్లో 100% మీరు ఖచ్చితంగా చదవాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి చెప్తాను. ఈ 35 డేస్లో ఈ టాపిక్స్ మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయండి. అలాగే జనరల్ అవేర్నెస్ లేదా కరెంట్ అఫైర్స్కి సంబంధించి మీరు ఏ టాపిక్స్ బాగా చదవాలనేది కూడా చెప్తాను. వాటిపైన మీరు ఈ 35 డేస్లో ఎక్కువగా ఫోకస్ చేయండి. సో దీనికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే డ్యాన్స్ ఫామ్, ఓకే, మనకి ఫోక్ డ్యాన్సెస్ కావచ్చు లేక ట్రెడిషనల్ డ్యాన్సెస్కి సంబంధించి SSC ఏ ఎగ్జామినేషన్లో అయినా డ్యాన్స్ ఫామ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అనేది లేకుండా అసలు క్వశ్చన్ పేపరే ఉండదండి. ఓకే, సో మనకి కూచిపూడి కావచ్చు, భరతనాట్యం కావచ్చు, ఇలాగ మనకి చాలా డ్యాన్స్ ఫామ్స్ ఉన్నాయి. ఓకే, ఆల్ ఇండియా వైడ్గా అటు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో అలాగే కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఇలాగ అన్ని రాష్ట్రాల్లో ఫేమస్ డ్యాన్స్ ఫామ్స్ ఉన్నాయి కదా. ఆ డ్యాన్స్ ఫామ్స్ మీరు ఖచ్చితంగా చదవాలండి. ఒక క్వశ్చన్ ఈజీగా మీకు ఈ టాపిక్ నుంచి వస్తుంది. సో మీరు ఈ టాపిక్ని అస్సలు వదిలిపెట్టొద్దు. మీకు 3 మార్కులు ఈజీగా తెచ్చుకునేటువంటి టాపిక్ అనమాట. తర్వాత ఫస్ట్ ఇన్ ఇండియా ఫస్ట్ ఇన్ వరల్డ్ అని చెప్పేసి ఒక టాపిక్ ఉంటుంది. ఇది మిస్లేనియస్ టాపిక్స్లో ఒక టాపిక్ ఇది. సో ఖచ్చితంగా ఫస్ట్ ఇన్ ఇండియా ఫస్ట్ ఇన్ వరల్డ్, అది టెక్నాలజీలో కావచ్చు, అవార్డ్స్లో కావచ్చు, రివార్డ్స్లో కావచ్చు, ఇలాగ ఏ విషయంలో అయినా ఫస్ట్ ఇన్ ఇండియా ఫస్ట్ ఇన్ ద వరల్డ్ మీరు ఖచ్చితంగా చదవాలి. ఒక 200 నుంచి 300 బిట్స్ ఉండే అవకాశం అయితే ఉంటుంది 2 కలిపి. సో అవి మీరు ఖచ్చితంగా చదవాలి. తర్వాత స్పోర్ట్స్కి సంబంధించి రీసెంట్గా మనకి ఒలింపిక్స్ జరిగాయి. ఒలింపిక్స్ అనేటువంటి టాపిక్ని అసలు వదిలిపెట్టొద్దు. T20 వరల్డ్ కప్లో ఇండియా గెలిచింది. సో దాని గురించి మీరు చదవాల్సి ఉంటుంది. ఇలాగ మనకి రీసెంట్గా జరిగినటువంటి స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఈవెంట్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మీరు ఖచ్చితంగా చదవాలి. అలాగే ఇవి కరెంట్ అఫైర్స్ కింద వస్తాయి స్పోర్ట్స్లో. అండ్ స్పోర్ట్స్లో మనకి వరల్డ్ మనకి ఎప్పుడు గతంలో జరిగినటువంటి స్పోర్ట్స్కి సంబంధించి ముఖ్యంగా మనకి ఫస్ట్ మనకి ఒలింపిక్ మెడల్ తీసుకొచ్చినటువంటి స్పోర్ట్ ఏంటని చెప్పేసి అడుగుతారు. సో ఈ విధంగా మనకి గతంలో ఎప్పుడో జరిగినటువంటి స్పోర్ట్స్, మనకి ఫేమస్ స్పోర్ట్స్కి సంబంధించి మనం భారత్ సాధించినటువంటి విజయాల గురించి మనకి స్పోర్ట్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి.
తర్వాత బుక్స్ అండ్ ఆథర్స్ అండి. అసలు ఈ టాపిక్ లేకుండా మనకి ఎస్ఎస్సిలో మనకి క్వశ్చన్ పేపరే ఉండదు. ఓకే, బుక్స్ అండ్ ఆథర్స్ నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. సో రీసెంట్గా ఫేమస్ పర్సనాలిటీస్ రిలీజ్ చేసినటువంటి బుక్స్ కావచ్చు, అరుంధతి రాయ్ రాసినటువంటి బుక్స్ కావచ్చు, ఇలాగా చాలా ఫేమస్ పర్సనాలిటీస్ రాసినటువంటి బుక్స్, వాళ్ళ ఆత్మకథలకి సంబంధించినటువంటి బుక్స్ ఉంటాయి. అవి మీరు ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది. తర్వాత ఫేమస్ పర్సనాలిటీస్, రీసెంట్గా చనిపోయిన వారు కావచ్చు, లేకపోతే రీసెంట్గా పాపులర్ పర్సన్స్, మను బాకర్ లాంటి అమ్మాయి గురించి, అంటే రీసెంట్గా తను రీసెంట్గా తను ఒలింపిక్స్లో 2 మెడల్స్ సాధించడం జరిగింది, బ్రాంజ్ మెడల్స్ షూటింగ్లో. సో అలాంటి ఫేమస్ పర్సనాలిటీస్ గురించి ఓకే మీరు చదవాల్సి ఉంటుంది. సో మనకి రీసెంట్గా ఉన్నటువంటి ఫేమస్ పర్సనాలిటీస్ అండ్ గతంలో మనకి మన ఫ్రీడమ్ వచ్చినప్పటి నుంచి ఉన్నటువంటి ఫేమస్ పర్సనాలిటీస్ గురించి కూడా మీరు చదవాల్సి ఉంటుంది. తర్వాత ఇంపార్టెంట్ డేస్ అండి. ఓకే, ఇది మనకి ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనకి క్వశ్చన్స్ రావట్లేదు, కానీ మనకి అప్పుడప్పుడు అడగడానికి అవకాశం ఉన్నటువంటి టాపిక్ ఇది, ఇంపార్టెంట్ డేస్కి సంబంధించి. సో మనకి యోగా డే ఎప్పుడు జరుగుతుంది, ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో అడగడానికి అవకాశం ఉన్నటువంటి టాపిక్, బట్ ఈ మధ్య కాలంలో పెద్దగా ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ రాకపోయినా రావడానికి ఒక క్వశ్చన్ అయినా అడగడానికి అవకాశం ఉన్నటువంటి టాపిక్ కాబట్టి ఇంపార్టెంట్ డేస్ కూడా మీరు చూడండి. మహా అయితే ఒక 30-40 డేస్ ఉంటాయి కదా, సో ఇయర్ మొత్తంలో కలిపి. సో అవి ఇంపార్టెంట్ డేస్ అన్నీ కూడా మీరు చదివి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత ఆర్గనైజేషన్స్, ఫేమస్ ఆర్గనైజేషన్స్ అండ్ వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి అడుగుతారు. సో బ్రిక్స్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది, అలాగే మనకి రీసెంట్గా ఒలింపిక్స్ జరిగాయి కాబట్టి ఒలింపిక్స్కి సంబంధించినటువంటి సంఘం, ఓకే, ఒలింపిక్ అసోసియేషన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. యుఎన్ఓ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది, ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఈ ఫేమస్ ఆర్గనైజేషన్స్ నుంచి అడగడం జరుగుతుంది. అలాగే మనకి ఫెస్టివల్స్ అండి. ఓకే, ఇండియాలో ఉన్నటువంటి ఫేమస్ ఫెస్టివల్స్ గురించి మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో అవన్నీ కూడా మీరు ఖచ్చితంగా చదవాలి. ఇంకా ఫేమస్ సాంగ్స్, ఓకే, ముఖ్యమైనటువంటి పాటలకి సంబంధించి, ఓకే, కొన్ని రాష్ట్రాలు వారి యొక్క ఫేమస్ సాంగ్స్ని చెప్తూ ఉంటాయి కదా, సో రాష్ట్ర గీతం అని చెప్పేసి. సో అలాంటి సాంగ్స్ గురించి మనకి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా వరల్డ్ జీకేకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా మీరు చదవాలి. అవి మనకి ఎక్కువగా రాకపోవచ్చు వరల్డ్ జీకే నుంచి, బట్ 1 or 2 క్వశ్చన్స్, 2 కూడా రావు, ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇంకా మనకి కంప్యూటర్కి సంబంధించి చూసుకుంటే స్టాటిక్ క్వశ్చన్స్ వస్తాయండి కంప్యూటర్ నుంచి. అంటే ల్యాన్ అంటే ఏంటి, లోకల్ ఏరియా నెట్వర్క్ కదా, వ్యాన్ అంటే ఏంటి, ర్యామ్ అంటే ఏంటి, ర్యామ్ ఫుల్ ఫామ్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారండి. ఓకే, సో ఫస్ట్ జనరేషన్లో వాడినటువంటి వాటి గురించి, సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్ గురించి, థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్ గురించి, ఇలాగ మనకి కంప్యూటర్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ర్యామ్, రాము, వ్యాన్, ల్యాన్, వీటి గురించి అడుగుతారు. సో ఇంకా చాలా ఉంటాయి. మనకి బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ మీరు చదివితే సరిపోతుంది. తర్వాత ఫుల్ ఫామ్స్ అడుగుతారండి. లైక్ ర్యామ్ అంటే ఏంటని చెప్పేసి ఫుల్ ఫామ్ అడుగుతారు. ఓకే, రీడ్ యాక్సెస్ మెమరీ. సో ఈ విధంగా మనకి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. అది కంప్యూటర్ గురించనే కాదు, వేరే వాటి గురించి కూడా రావచ్చు. ఐపీ అంటే ఏంటని చెప్పేసి ఒకసారి అడిగారు ఎస్ఎస్సిలో, ఇంటర్నెట్ ప్రోటోకాల్ అంటాం కదా. సో ఐపీ అంటే ఏంటి అని చెప్పి సింపుల్గా చిన్న క్వశ్చన్. ఓకే, సో ఇలాంటి ఫుల్ ఫామ్స్ అడుగుతాడు. సో మీరు అలాంటి ఫుల్ ఫామ్స్ మీరు నేర్చుకోవాలి. తర్వాత టెంపుల్స్ గురించి, ఇండియాలో ఉన్నటువంటి ఫేమస్ టెంపుల్స్ గురించి అడుగుతారండి. మనకి రీసెంట్గా అయోధ్యలో రాముని ప్రతిష్ఠ చేశారు కదా, సో ఇలాంటి ఫేమస్ టెంపుల్స్ ఎక్కడున్నాయని చెప్పేసి అడగవచ్చు. ఓకే, ఆ ఫేమస్ టెంపుల్స్ ఏ దేవునికి సంబంధించి ప్రసిద్ధి అని చెప్పేసి అడగచ్చు. ఓకే, సో ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ అయితే మనకి రావడం జరుగుతుంది. సూర్య దేవాలయం ఎక్కడ ఉంది, ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. అలాగే అవార్డ్స్కి సంబంధించండి. ఓకే, అవి స్పోర్ట్స్ అవార్డ్స్ కావచ్చు, లేకపోతే ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ కావచ్చు, నేషనల్ అవార్డ్స్ కావచ్చు, అలాగే మనకి పద్మ అవార్డ్స్ కావచ్చు, నోబెల్ ప్రైజెస్ కావచ్చు. ఇలాగా ఈ అవార్డ్స్ అన్నీ కూడా ఈ ఇయర్లో పొందినటువంటి అవార్డ్స్ గురించి, అలాగే స్పోర్ట్స్ అవార్డ్స్ కావచ్చు, ఇలాంటి అవార్డ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వస్తాయి. ఈ ఇయర్లో ఉన్నటువంటి అవార్డ్స్ మీరు చదవండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి భారతరత్న అవార్డు, ఓకే, భారతరత్న అవార్డు మన దేశస్తులకు కాకుండా వేరే దేశాల వాళ్ళకు కూడా కొంతమందికి ఇచ్చారు. సో వాళ్ళ పేర్ల గురించి అడుగుతారు. ఓకే, చాలా ఇంపార్టెంట్ అవి. అలాగే భారతరత్నకి సంబంధించి మొదటి భారతరత్న పొందినటువంటి వ్యక్తి, రెండవ భారతరత్న పొందినటువంటి వ్యక్తి, మొదటి భారతరత్న అందుకున్నటువంటి మహిళ ఎవరు, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారండి అవార్డ్స్కి సంబంధించి. ఓకే, సో అవి మీరు చదవాలి. ఇంకా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకే, ఈ క్వశ్చన్ అనేది మనకి నేను ఆల్రెడీ చెప్పాను, ఫోక్ డ్యాన్సెస్ గురించి, అలాగే మనకి బుక్స్ అండ్ ఆథర్స్కి సంబంధించి, డ్యాన్స్ ఫామ్స్ గురించి, బుక్స్ అండ్ ఆథర్స్కి సంబంధించి, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్కి సంబంధించి ఈ 3 టాపిక్స్ నుంచి మనకి 3 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయండి. అంటే 3 into 3 మనకి 9 మార్క్స్ మీరు ఈజీగా తెచ్చుకునేటువంటి టాపిక్స్ ఇవి. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి ఖచ్చితంగా, ఫేమస్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ని ప్లే చేసేటువంటి పర్సనాలిటీస్ గురించి మనకి ఎస్ఎస్సిలో ఖచ్చితంగా మనకి ఎగ్జామినేషన్లో అడుగుతారు.
కాబట్టి ఈ స్టాటిక్ జీకేలో ఈ 16 టాపిక్స్ మీరు ఖచ్చితంగా నోట్ చేసుకొని, మీరు వీడియో చూస్తున్నప్పుడే పాస్ చేసి నోట్ చేసుకొని మీరు ఈ 16 టాపిక్స్ రాబోయేటువంటి 35 డేస్లో బాగా చదవండి. ఇది స్టాటిక్ జీకేకి సంబంధించినటువంటి టాపిక్స్. తర్వాత కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ చూద్దాము. కరెంట్ అఫైర్స్ మీ అందరికీ తెలిసిందే. రీసెంట్గా జరిగినటువంటి ఇన్సిడెంట్స్ లేదా రీసెంట్గా మనకి తెలిసినటువంటి టాపిక్స్ పైన మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో మీరు జనవరి నుంచి ఇప్పటి వరకు సెప్టెంబర్ వరకు, ఓకే, జనవరి నుంచి సెప్టెంబర్ వరకు, సెప్టెంబర్ మంత్ కూడా అయిపోయిన తర్వాత ఆ మంత్ ఇవి కూడా చదవండి. సో సెప్టెంబర్ వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా చదవండి. ఇందులో ముఖ్యంగా బంగ్లాదేశ్ క్రైసిస్ వచ్చింది. ఓకే, బంగ్లాదేశ్ క్యాపిటల్ ఏంటని అడగొచ్చు. బంగ్లాదేశ్ క్రైసిస్ రావడానికి ముందు ఉన్నటువంటి ప్రధానమంత్రి ఎవరు అని చెప్పేసి అడగొచ్చు. అసలు అక్కడ వచ్చినటువంటి క్రైసిస్ కారణం ఏంటి అని చెప్పేసి అడగొచ్చు. సో ఇలాగ మనకి బంగ్లాదేశ్ క్రైసిస్ గురించి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే అది వరల్డ్ వైడ్గా బాగా ఒక అతిపెద్ద ఇన్సిడెంట్ జరిగింది ఆ దేశంలో. సో దేశ ప్రధానే ఆ దేశం నుంచి పారిపోయి మన దేశానికి వచ్చి ప్రస్తుతం నివాసం ఉంటున్నారు అక్కడ మన దేశంలో. సో కాబట్టి ఈ పర్టికులర్ బంగ్లాదేశ్ క్రైసిస్ నుంచి ఏదో ఒక షిఫ్ట్లో మనకి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. ఇంకా ఫ్లడ్స్కి సంబంధించి వరదలు, ఓకే, రీసెంట్గా మనకి కేరళలోని వయనాడ్ అనేటువంటి జిల్లాలో విపరీతంగా వర్షాలు పడి ఆ జిల్లా కొట్టుకుపోయిందండి. సో మీ అందరికీ తెలుసు కదా. సో ఈ ఫ్లడ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వస్తాయి. క్లౌడ్ బర్స్ట్ అంటే ఏంటని చెప్పేసి కూడా అడగొచ్చు. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఫ్లడ్స్కి సంబంధించి అడుగుతారనమాట. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎలక్షన్స్ ఇన్ 2024 ఇన్ ఇండియా అని చెప్పేసి మరొక టాపిక్ ఉంది. సో దీనికి సంబంధించి రీసెంట్గానే మనకి మే నెలలో ఎలక్షన్స్ జరిగి జూన్ నెలలో మనకి రిజల్ట్స్ అయితే వచ్చాయి. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మొత్తం అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఎన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరిగాయి. ఓకే, 2024లో మనకి అన్ని స్టేట్స్లో అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఎన్నికలు జరగలేదండి. అసెంబ్లీస్కి సంబంధించి అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ అయితే జరగలేదు. అన్ని రాష్ట్రాల్లో లోక్సభ ఎలక్షన్స్ జరిగాయి. మన ఆంధ్రప్రదేశ్ అండ్ ఇతర ఒక 4-5 స్టేట్స్లో, అంటే మన పక్కన ఉన్నటువంటి ఒరిస్సా స్టేట్ కావచ్చు, ఇంకా ఇతర రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాల్లోనే అసెంబ్లీకి సంబంధించి కూడా ఎన్నికలు జరిగాయి. సో ఆ స్టేట్స్ ఏంటని చెప్పేసి అడగొచ్చు. ఓకే, సో దీనికి సంబంధించి ఎలక్షన్స్కి సంబంధించి కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి క్వశ్చన్స్ అడుగుతారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి పర్టికులర్ ఏవైతే మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి తెలిపేటువంటి ఆర్టికల్ గురించి అడగొచ్చు, లేదా ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి అమెండ్మెంట్స్ గురించి అడగొచ్చు. సో వాటి గురించి మనల్ని క్వశ్చన్స్ అయితే అడిగే అవకాశం అయితే ఉంది. ఇంకా బడ్జెట్ మనకి రీసెంట్గా రిలీజ్ చేశారు. సో ఆ బడ్జెట్కి సంబంధించి ఏ శాఖకి ఎంత కేటాయించారు, ఓకే, ఏ రాష్ట్రానికి ఎంత కేటాయించారు అనేది మనకి బడ్జెట్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి ఖచ్చితంగా. తర్వాత ప్రైమ్ మినిస్టర్ విజిట్స్ అదర్ కంట్రీస్. ఓకే, భారత ప్రధానమంత్రి కొన్ని సమ్మిట్స్కి సంబంధించి కావచ్చు, లేదా బయోలేటరల్ అగ్రిమెంట్స్ చేసుకోవడానికి సంబంధించి కావచ్చు, వేరే దేశాలకు వెళ్ళి ఆ దేశాలతో జరిపినటువంటి ఎంఓయూస్, మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్కి సంబంధించినటువంటి ఆ పర్టికులర్ డీలింగ్స్ గురించి మనకి క్వశ్చన్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. అది కూడా 2023 to 2024 మధ్యన జరిగినటువంటి విజిట్స్ గురించి మీరు చదువుకోవాలి. ఇంకా ప్రెసిడెంట్ విజిట్ చేసినటువంటి విజిట్స్ కూడా ఉంటాయి కదా. ద్రౌపది ముర్ము గారు వేరే దేశాలను విజిట్ చేసినటువంటి విజిట్స్ గురించి, వాటి యొక్క ప్రాముఖ్యత గురించి, ఇంపార్టెన్స్ గురించి మీరు చదువుకోవాలి. ఇంకా సెంట్రల్ మినిస్ట్రీస్ అండ్ దేర్ కాన్స్టిట్యుయెన్సీస్ అండి. ఓకే, సెంట్రల్ మినిస్ట్రీస్ అండ్ దేర్ కాన్స్టిట్యుయెన్సీస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి అమిత్ షా గారు ఉన్నారు. సో అమిత్ షా గారు ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఓకే, అలాగే సెంట్రల్ మినిస్ట్రీస్కి సంబంధించి కూడా ఆ శాఖకి సంబంధించిన మినిస్టర్ ఎవరు అని చెప్పేసి కూడా అడగొచ్చు. సో హోంశాఖ మంత్రి ఎవరు అని చెప్పేసి అడిగే అవకాశం అయితే ఉంది. సో ఇలాగ మీరు సెంట్రల్ మినిస్ట్రీస్కి సంబంధించినటువంటి శాఖల మంత్రుల గురించి, ఆ శాఖల మంత్రులు ఏ కాన్స్టిట్యుయెన్సీ నుంచి పోటీ చేసి గెలిచారనే దాని గురించి, లేదా ఏ స్టేట్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారనే దాని గురించి మీరు ఈ క్వశ్చన్స్ మీరు చదువుకోవాలి. ఇంకా ఒలింపిక్ గేమ్స్ 2024కి సంబంధించిన ఒలింపిక్ గేమ్స్ మీరు ఖచ్చితంగా, అందులో మనకి చాలా కొన్ని కాంట్రవర్సీస్ కూడా జరిగాయి రీసెంట్గా ప్యారిస్ ఒలింపిక్స్లో, వాటి గురించి చదవాలి. అండ్ ఏ దేశానికి ఎక్కువ మెడల్స్ వచ్చాయనేది చదవాలి. గోల్డ్ మెడల్స్ ఎక్కువ వచ్చినటువంటి కంట్రీ ఏంటి, అలాగే సిల్వర్ మెడల్స్ ఎక్కువ వచ్చినటువంటి కంట్రీ, ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్, ఇలాగ 5th పొజిషన్ వరకు, అండ్ ఇండియాకి ఎన్ని మెడల్స్ వచ్చాయి, ఇండియా ఏ పొజిషన్లో ఉంది, ఇలాంటి క్వశ్చన్స్ మీరు చదువుకోవాలి. ఇంకా అవార్డ్స్ 2023 నుంచి 2024 మధ్యన ఉన్నటువంటి అవార్డ్స్ గురించి మీరు చదవాల్సి ఉంటుంది. అలాగే అపాయింట్మెంట్స్ అండి, అది ఇండియా వైజ్గా
వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి అపాయింట్మెంట్స్ కొన్ని ఆర్గనైజేషన్స్కి సీఈఓస్ కావచ్చు, లేదా కొన్ని ఆర్గనైజేషన్స్కి చైర్మన్స్ని లేదా హెడ్స్ని నియమిస్తూ ఉంటారు కదా, ఆ అపాయింట్మెంట్స్ గురించి మీరు ఖచ్చితంగా చదవాలి. ఇంకా సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ అండి. మనకి స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ గురించి తక్కువ రావచ్చేమో కానీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ గురించి ఖచ్చితంగా అడుగుతారు. ఓకే, సో ఈ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ అది కూడా ఈ జనవరి నుంచి ఇప్పటివరకు ఏదైనా ఒక ఫేమస్ స్కీమ్స్ని కనుక రిలీజ్ చేసి ఉంటే వాటి గురించి, ఇంకా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన అన్ని స్కీమ్స్ గురించి మీరు చదవాలి. ఇంకా నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ గురించి అండి. ఓకే, నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ రీసెంట్గా రిలీజ్ చేశారు. సో బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్ వీళ్ళ గురించి మనకి వస్తుంది కదా, సో వాటి గురించి మీరు ఖచ్చితంగా చదవాలి. ఇంకా ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. గ్యాలంటరీ అవార్డ్స్ గురించి, సివిలియన్ అవార్డ్స్ గురించి మీరు చూడాలి. సో ఈ అవార్డ్స్ అన్నీ కూడా మీరు చూడండి, మీరు గూగుల్లో సెర్చ్ చేసినా తెలుస్తుంది. ఇంకా సమ్మిట్స్ అండ్ కాన్ఫరెన్సెస్ గురించి. ఓకే, మనకి G20 సమ్మిట్ అని, G7 సమ్మిట్స్ అని ఇలాంటి సమ్మిట్స్ జరుగుతాయి కదా, సో ఆ సమ్మిట్స్ నుంచి ఖచ్చితంగా మనకి క్వశ్చన్ అయితే వస్తుంది. అండ్ ఆ సమ్మిట్స్ జరిగినటువంటి లొకేషన్ గురించి కూడా అడుగుతారు, ఏ కంట్రీలో ఈ సమ్మిట్ జరిగిందనేది కూడా అడుగుతారు. ఇంకా ర్యాంకింగ్ అండ్ ఇండెక్స్లు అండి. ఓకే, హంగర్ ఇండెక్స్ గురించి, అందులో మన దేశం యొక్క ర్యాంక్ గురించి, అలాగే మన ప్రెస్ ఫ్రీడమ్కి సంబంధించినటువంటి ర్యాంకింగ్ ఎంత ఇండియాకి సంబంధించి వరల్డ్ వైడ్గా అనేది, ఈ విధంగా మనకి చాలా ఇండెక్స్లు ఉంటాయి, చాలా ర్యాంకింగ్స్ ఉంటాయి. ఆ ర్యాంకింగ్స్ గురించి ఖచ్చితంగా చదవాలి. కరెంట్ అఫైర్స్ నుంచి అడిగేటువంటి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. తర్వాత స్పోర్ట్స్కి సంబంధించినటువంటి వివరాలు. ఓకే, T20 వరల్డ్ కప్ గురించి, అలాగే ఒలింపిక్స్ గురించి, ఇంకా ఇతర స్పోర్ట్స్కి సంబంధించిన ఈవెంట్స్ గురించి మీరు చూసుకోవాలి. అందులో ముఖ్యంగా క్రికెట్, బ్యాడ్మింటన్, హాకీ, ఫుట్బాల్కి సంబంధించి, చెస్కి సంబంధించినటువంటి ఈ టోర్నమెంట్స్, వరల్డ్ వైడ్గా జరిగినటువంటి ఫేమస్ టోర్నమెంట్స్ గురించి మీరు చూసుకోవాలి. ఇంకా ఇంపార్టెంట్ డేస్ ఆల్రెడీ నేను మీకు స్టాటిక్ జీకేలో కూడా చెప్పాను. ఇంకా ఆబిచ్యువరీస్ అండి, అంటే రీసెంట్గా చనిపోయినటువంటి ఫేమస్ పర్సనాలిటీస్, అంటే సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, పొలిటికల్ రంగానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేదా ఏదైనా ఒక ఆర్ట్ రంగానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా చనిపోతే ఫేమస్ పర్సనాలిటీస్, వాళ్ళ గురించి మీరు చదువుకోవాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత డిఫెన్స్ కరెంట్ అఫైర్స్ అండి. ఓకే, డిఫెన్స్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అంటే మనకి DRDO కానీ, ఇస్రో కానీ రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి రాకెట్స్ కావచ్చు, మిసైల్స్ కావచ్చు, రీసెంట్గా లాంచ్ చేసినటువంటి పర్టికులర్ ఎక్విప్మెంట్కి సంబంధించినటువంటి వాటిపైన మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుందండి. తర్వాత మనకి ఎప్పుడు ఉండేటువంటి జీకే. ఓకే, మీ అందరికీ తెలిసిందే, పాలిటీ, హిస్టరీ, అలాగే మనకి పాలిటీ హిస్టరీతో పాటు ఇంకోటి చూసుకున్నట్లయితే జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ. ఓకే, తర్వాత ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. ఓకే, జనరల్ సైన్స్లో. సో ఈ టాపిక్స్ కూడా మీరు బాగా చదవాలి. ఓకే, ముఖ్యంగా మీరు చదవాల్సింది ఇవన్నమాట. సో ఈ 35 డేస్లో మీరు చదవాల్సినటువంటి టాపిక్స్ ఇవే మీరు. సో ఇవి ఖచ్చితంగా నోట్ చేసుకొని చదవండి. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో నేను చెప్పినటువంటి ఈ టాపిక్స్కి సంబంధించిన బిట్స్ అన్నీ కూడా కొన్ని బిట్స్ అయితే నేను ఇచ్చినటువంటి మెటీరియల్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మెటీరియల్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, యాప్ని డౌన్లోడ్ చేసుకుని వెంటనే తీసుకోండి. సో దీనికి సంబంధించి ఒక్కరోజు ఆఫర్ అయితే ఉంటుంది. సో ఇమీడియట్గా ఆఫర్ని గ్రాబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.